భారతదేశ వ్యాప్తంగా కేంద్ర కార్మిక సంఘాలన్నింటినీ కూడా మోడీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 4 కోడ్లకు వ్యతిరేకంగా సమ్మెలు జరుస్తున్న నిరసనలు తెలియజేస్తున్న అందులో భాగంగానే వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ కూడా కలిసికట్టుగా ముందుకు సాగటం జరుగుతుంది. కార్మికులు అనేక మంది అసూలు బాసి సంపార్జించుకున్నటువంటి హక్కులు చట్టాల రూపంలో తెచ్చుకుంటే వాటి అన్నింటినీ కూడా ఒకే ఒక్క పెన్ స్ట్రోక్తో దాన్ని రద్దు చేసి 4 కోడ్లు తీసుకురావడం జరిగింది. ఇది సరైన కాదన్నాం. గతంలో ఉండేటువంటి మన్మోహన్ సింగ్ ప్రభుత్వం కానీ వాజ్పేయి ప్రభుత్వం కూడా వెనకడుగు వేస్తే ఇవాళ మోడీ గారు దీనికి తానా అంటే తందానా అనేటువంటి పద్ధతిలో దీన్ని అమలు చేస్తా అన్నారు. దానికి తోడు కేంద్రంలో ఆ రకంగా ఉంటే రాష్ట్రంలో కూడా ఆ ప్రభుత్వానికే మద్దతు పలికి కార్మికుల ఎడల ఒక కక్షపూరితమైనటువంటి పద్ధతిలో ఈ రాష్ట్రంలో కూడా జరుగుతూ ఉంది. గతంలో కార్మికులు అంటేనే ఈర్ష్యభావం ఉండేటువంటి వారిని మనం అనేక సార్లు చూస్తున్నాం. అందుకే ఈ రకమైన చట్టాలని కనుక అమలు చేస్తే పోరాటాలు ఉధృతం చేస్తామని తస్మాత్ జాగ్రత్త అన్నాం. మీరు ప్రైవేటైజేషన్ దిశగానే వెళ్ళటానికి తీసుకునే నిర్ణయం మీరు ఆ రకంగా అయితే కనుక మీ ప్రభుత్వాలు కూడా ప్రైవేటైజ్ చేస్తే బాగుంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ ఉద్యమం ఇక్కడితో ఆగదు. వారు వెనక్కి కనుక తీసుకోకపోతే